చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికా గడ్డపై జరిగిన ఒక ఘోర ప్రమాదం మహబూబాద్ జిల్లాలోని 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వాళ్ళు కన్న కలలు కాలిఫోర్నియా రోడ్ల మీదే కరిగిపోయాయి. మహబూబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన, మొలకనూరు గ్రామానికి చెందిన భావన ఇద్దరు స్నేహితులు. చదువులో చురుకు, భవిష్యత్తుపై ఎంతో ధ్యాస. వీరిద్దరూ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ చదువుకుంటూనే తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నట్టు తరుణంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో మాట వేసింది. క్షణాల్లోనే 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గార్ల మీసేవా కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తెనే మేఘన. కుమార్తె అంటే ఆయనకి పంచప్రాణాలు. తన కూతురు పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకురాలు అవుతుందని చెప్పి ఎన్నో కలలు కన్నాడు. అటు మొలకనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు గారు కూడా తన కూతురు భావనను గారాభంగా పెంచుకున్నాడు. నిన్నమొన్నటి వరకు వీడియో కాల్లో నవ్వుతూ మాట్లాడిన బిడ్డలు, నాన్న బాగున్నావా, త్వరలోనే వస్తాం, మీరు జాగ్రత్త అని చెప్పి మాట్లాడినటువంటి ఆ కూతుళ్ళు ఇక లేరు అన్న వార్త తల్లిదండ్రుల గుండెలను నిజంగా పిండేస్తోంది. ఉన్నత శిఖరాలకు వెళతారనుకున్నటువంటి ఆ బిడ్డలు ఈ విధంగా అర్ధాంతరంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారనే కలలో కూడా వాళ్ళు ఊహించలా. ఆ కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి, తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. మేఘన, భావన మరణ వార్తతో అటు గార్లా ఇటు మొలకనూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రాణాలు వదలటంతో, రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. చూడండి, భావన ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అలాగే మేఘనకు సంబంధించినటువంటి ఫోటో కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడుతూ, ఇక్కడ మేము బాగున్నాం, ఇక్కడ మేము బాగా చదువుకుంటున్నాం, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, అంతా బాగుంది, నేను వస్తాను, అతి త్వరలోనే ఇండియాకు వస్తున్నాను, ఇంటికి వస్తున్నాను, మనందరం హ్యాపీగా కలిసి ఉందామని చెప్పి వాళ్ళు రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకా ఆ తల్లిదండ్రుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ సడన్గా జరిగినటువంటి ఈ ప్రమాదంతో, ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు కూడా చనిపోవడంతో షాక్కి గురైపోయారు. నోట మాట రావటం లేదు, దిగ్భ్రాంతికి గురైపోతున్నటువంటి పరిస్థితి. ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతుళ్లతో ఉన్నటువంటి తమ అనుబంధాన్ని వాళ్ళందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అమ్మా అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అని చెప్పి ఆ తండ్రి చాలా బాధపడుతూ రోధిస్తూ ఉన్నాడు. చాలా బాధ కలుగుతోంది. ఎందుకంటే దేశం కాని దేశానికి వెళ్ళి, ఉన్నత చదువుల కోసం వెళ్ళి, ఒక గొప్ప భవిష్యత్తు కోసం, తమ కెరీర్ని అందంగా మలుచుకోవటం కోసం, జీవితంలో ఏదో ఒక సాధించాలన్న తపనతో దేశం కాని దేశానికి పోయి చదువుతూ ఉంటారు. కానీ అకాల మరణం, రోడ్డు ప్రమాదం, అసలు ఊహించినటువంటి ఇలాంటి షాకింగ్ వార్తలతో నిజంగా చాలా ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతూ ఉన్నాయి. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళతో సంబంధం ఉన్న, అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచి అమ్మాయిల్ని, ఇంత చదువుకుంటున్నటువంటి అమ్మాయిల్ని, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు ఈ విధంగా తనువు చాలించడం గ్రామం మొత్తాన్ని కూడా శోకంలో నిండేసిన పరిస్థితి. గ్రామంలో ఉన్న వారింటికి బంధువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ చేరుకుని ఆ తల్లిదండ్రులకి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా సరిపోవట్లేదు ధైర్యం. ఎందుకంటే ఆ కుమార్తెలు అనునిత్యం వాళ్ళు మాట్లాడిన మాటలే గుర్తుకొస్తాయంటూ ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అక్కడ చదువుకోవటానికి వెళ్ళారు, ఎంతో భవిష్యత్తు కోసం వెళ్ళారు. ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోవటం నిజంగా ఏ కుటుంబం కూడా అంత ఈజీగా వాళ్ళు అంటే ఆ బాధను మరిచిపోలేరు. పూర్తిగా వాళ్ళు శోకంలో ఉండిపోయారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి.